అస్త్రం కాదు, సంయమనమే పరమాయుధం. బలమున్నవాడు అస్త్రం వేస్తాడా, ఆత్మనియంత్రణ చూపిస్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం మహాభారతంలో దాగి ఉంది. యుద్ధం ముగిసింది. కౌరవులు ఓడిపోయారు. అశ్వత్థామ కోపంతో ఊగిపోతున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అధర్మానికి ఇది చివరి ఆయుధంగా భావించాడు. పాండవులు చింతిస్తుంటే కృష్ణుడు మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. ఆయన చూపు శాంతితో దృఢంగా ఉంది. కోపానికి బదులు జ్ఞానంతో స్పందించాలి అని బోధించాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు కృష్ణుడు ఆపేశాడు. అస్త్రం అవసరం లేదు, సంయమనమే శక్తి అన్నాడు. బలహీనతను బలంతో ఎదిరించవచ్చు, కానీ మానవత్వాన్ని సంయమనంతో మాత్రమే రక్షించాలి. ధర్మాన్ని రక్షించేది ఆయుధం కాదు, ఆత్మ నిగ్రహం. కోపాన్ని మించిన శక్తి సహనం. అశ్వత్థాముడి ఆయుధాన్ని నిలిపివేసినవాడు కృష్ణుడు. ఆయన శాపంతో అశ్వత్థామ ఆయుధరహితుడయ్యాడు. ఇక్కడ ధర్మం గెలిచింది సంయమనంతో. విజయం అనేది ఆయుధాలలో లేదు, మన హృదయంలో ఉన్న సంయమనంలో ఉంటుంది. కృష్ణుడి బోధన: ప్రతికూలతలో నీవు ఎలా స్పందిస్తావో అదే నీ నిజమైన శక్తి.